జై బోలో గణేష్ మహారాజుకి జై. పూజ కంప్లీటెడ్ కదా. ఆరతి ఇస్తే తీర్థ ప్రసాదాలు we eat. నీ కాన్సంట్రేషన్ మొత్తం ప్రసాదాల మీదే ఉంది కదే. నా కోసం కాదండి, మీకు షుగర్ కదా అందుకు. అది ఇక్కడ గుర్తు చేయాలా? పూజ మాత్రమే అయింది. ఇప్పుడు వినాయక వ్రతంలో ముఖ్యమైన కథ చెప్పుకుని తల మీద అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే నీలాప నిందలు తప్పుతాయి. నిందలు? వాట్ నిందలు? వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినరోజు కదా. యు మీన్ బర్త్డే? ఆ రోజు ఆయనకిష్టమైన పిండి వంటలన్నీ తినేసి బొజ్జ బరువైపోతే అది చూసి శివుడు తల మీద చంద్రుడు నవ్వాడంట. అందుకే తన మొహం చూస్తే నిందలొస్తాయని చంద్రుడికి శాపం పెట్టాడు. దానివల్లే మనుషులు ఇబ్బంది పడతారని పార్వతీదేవి చెప్పడంతో చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని సవరించారు. దానికి పరిహారంగా వినాయకపు వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే ఎలాంటి నిందలు రావు. అయితే రుద్ర ఖచ్చితంగా చవితి రోజు చంద్రుని చూసుంటాడు.